ఈరోజు మనం జనగామ ఎన్నికల ఫలితాలను లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనే వార్తా కథనం కాదు. ప్రజల తీర్పు వెనకున్న కారణాలను, వారి ఆకాంక్షలను, రాజకీయ పార్టీల వ్యూహాలను శాస్త్రీయంగా విశ్లేషించే ప్రయత్నం. గెలుపులో దాగి ఉన్న హెచ్చరికలను, ఓటమి నేర్పిన పాఠాలను అర్థం చేసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 అంశాలను చూడబోతున్నాం. ముందుగా జనగామ నియోజకవర్గం అసలు స్వరూపమేంటో చూద్దాం. ఆ తరువాత ఎన్నికల అంకెలు మనకు ఏం చెబుతున్నాయో విశ్లేషిద్దాం. ప్రజల్లో అసంతృప్తి ఎందుకు పెరిగింది, పార్టీలు ఎలాంటి వ్యూహాలు అనుసరించాయి అనే విషయాలు పరిశీలించి, చివరగా కేవలం గెలవడమే కాకుండా ప్రజల నమ్మకాన్ని నిరంతరం ఎలా నిలబెట్టుకోవాలో ఒక స్పష్టమైన మార్గాన్ని చూద్దాం. సరే, మొదటి భాగం క్షేత్రస్థాయి వాస్తవాలు. ఏ ఎన్నికల విశ్లేషణకైనా పునాది ఆ ప్రాంతపు భౌగోళిక, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడమే. కాబట్టి మనం ముందుగా జనగామ నేలని, అక్కడి ప్రజలని పరిచయం చేసుకుందాం. జనగామ ఇది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. అంటే ఇక్కడి ప్రజల జీవితాలు, వారి కష్టసుఖాలు, ఆశలు, చివరికి వాళ్ల రాజకీయాలు కూడా అన్నీ ఈ నేలతో, పంటలతో, నీటితోనే ముడిపడి ఉంటాయి. ఈ నియోజకవర్గంలో నమోదైన ఓటర్ల సంఖ్య సుమారుగా 2,07,000. ఇది చిన్న సంఖ్య కాదు. ఇంతమంది ప్రజల తీర్పు వెనుక ఉన్న కారణాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఇక్కడి జనాభా లెక్కలు చూస్తే షెడ్యూల్డ్ కులాలు దాదాపు 21%, షెడ్యూల్డ్ తెగలు 12% ఉన్నారు. అంటే దాదాపు 1/3 జనాభా ఈ వర్గాల వారే. ఏ రాజకీయ పార్టీ అయినా వీరి ఆకాంక్షలను విస్మరించలేదు. గెలుపోటములను శాసించే శక్తి వీరి చేతుల్లో ఉంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన జనగామ ప్రజల జీవితాలను శాసించే సమస్య నీళ్లు. తాగడానికైనా, పంటలకైనా ప్రతిదానికి నీళ్లకోసం పోరాటం. ఇది కేవలం ఒక సమస్య కాదు, వారి దైనందిన జీవితంలో నిరంతరం ఉండే ఒక ఘర్షణ. సరే, ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. ఈ ఎన్నికల ఫలితాల అంకెలు మనకేం చెప్తున్నాయో చూద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు అంకెలు మాటలకన్నా ఎక్కువ మాట్లాడతాయి. ఈ పట్టిక చూడండి. 2018లో గెలుపు మార్జిన్ 29,000కు పైగా ఉంది. కాని 5 ఏళ్లు గడిచేసరికి 2023లో ఆ మార్జిన్ 15,000కు పడిపోయింది. ఈ రెండు సంఖ్యల మధ్య ఉన్న తేడానే మన విశ్లేషణకు ఆధారం. ఇక్కడ ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పార్టీ గెలిచింది నిజమే, కాని ఆ గెలుపులో బలం సగానికి సగం పడిపోయింది. శాతంలో చెప్పాలంటే 16% నుంచి 8% కన్నా తక్కువకొచ్చింది. ఇదొక బలమైన హెచ్చరిక గంట. దాదాపు 8.5% ఓట్లు అధికారపక్షం నుంచి ప్రతిపక్షం వైపు మళ్లాయి. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది ఓటర్ల మనోభావంలో వచ్చిన స్పష్టమైన మార్పు. ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చిందో ఇప్పుడు లోతుగా చూడాలి. అంకెలు కథలో ఒక భాగం మాత్రమే. అసలు కథ ప్రజల గొంతులో ఉంటుంది. వాళ్లేం చెబుతున్నారో, వాళ్ల అసంతృప్తికి కారణాలేంటో ఇప్పుడు విందాం. ప్రధానమైన కారణం నీటి కొరత, డెడ్ స్టోరేజ్. ఈ ఒక్క మాటలో రైతుల బాధ మొత్తముంది. చెరువులు ఎండిపోయి కళ్లముందే పంటలు నాశనమవడం కన్నా పెద్ద సమస్యేముంటుంది? ఇది నేరుగా రైతుల కడుపుమీద కొట్టిన దెబ్బ. రెండవది యువత. హలో అన్ఎంప్లాయిడ్, చలో సెక్రటేరియట్. ఇది కేవలం ఒక నినాదం కాదు. ఉద్యోగాలు లేక భవిష్యత్తు అగమ్యగోచరంగా మారి యువతలో పేరుకుపోయిన నిరాశకు ఇది ప్రతిరూపం. వారి ఆకాంక్షలు నెరవేరలేదు. ఇక మూడోది చాలా సున్నితమైన అంశం. దళిత సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం, తమపై వివక్ష జరుగుతోందనే ఆవేదన. మన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి గౌరవాన్ని హామీ ఇస్తుంది. ఆ గౌరవానికి భంగం కలిగినప్పుడు ప్రజల స్పందన తీవ్రంగా ఉంటుంది. ఇది కేవలం ఓట్ల లెక్క కాదు, సామాజిక న్యాయానికి సంబంధించిన ప్రశ్న. సరే, ఈ సమస్యల నేపథ్యంలో పార్టీలు ఎలా స్పందించాయి, వాళ్ల వ్యూహాలేంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం చతుర్ముఖ వ్యూహం అనే ఒక ఫ్రేమ్వర్క్ను వాడదాం. ఇది రాజకీయ క్షేత్రంలోనే 4 ప్రధాన శక్తులను మనకు వివరిస్తుంది. మొదటిది శివాతత్వం, దాడి లేదా ఉగ్రరూపం. ఇది 2 వైపులా కనిపించింది. ఒకవైపు ప్రతిపక్షం పదునైన నిరసనలతో దాడి చేసింది. మరోవైపు అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా వారిని బలహీనపరిచాయి. ఈ 2 విధ్వంసకర శక్తులే. రెండోది విష్ణుతత్వం, స్థిరత్వం. అధికార పార్టీ ప్రధానంగా దీనిపైనే ఆధారపడింది.
మేమున్నాం, సంక్షేమ పథకాలాపలేదు, రైతుబంధు ఇస్తున్నామని చెప్పుకున్నారు. ఇదే వాళ్ల రక్షణ కవచం. మూడోది బ్రహ్మతత్వం, సృజనాత్మకత. ఇక్కడే రెండు పార్టీలు విఫలమయ్యాయి. నీళ్లు, ఉద్యోగాలు లాంటి పాత సమస్యలకు కొత్త పరిష్కారాలు చూపించలేకపోయాయి. ముఖ్యంగా యువతకు కొత్త ఆశను ఇవ్వలేకపోయారు. ఇక నాలుగవది దుర్గతత్వం, రక్షణ. ఇద్దరూ ఈ పాత్ర పోషించాలని చూశారు. మేం అణగారిన వర్గాల రక్షకులం అని ప్రతిపక్షమంటే, మేం అభివృద్ధికి కాపాలాదారం అని అధికార పార్టీ చెప్పింది. ఈ రెండు కథనాల్లో ప్రజలు ఎటువైపు మొగ్గారన్నది ఫలితాల్లో కొంతమేరకే స్పష్టమైంది. ఇప్పటివరకు విశ్లేషణ చూశాం. ఇప్పుడు దీన్నుంచి ఏం నేర్చుకోవాలి? కేవలం గెలిస్తే సరిపోదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. దానికి ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ అవసరం. ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ 5 సూత్రాల ప్రణాళిక పునాదిగా నిలుస్తోంది. మొదటగా, స్థానిక అవసరాలు, ముఖ్యంగా నీటి ప్రాజెక్టులు వెంటనే పూర్తి చెయ్యాలి. రెండోది, సంక్షేమ పథకాలు సరిగ్గా అందేలా చూసుకోవాలి. మూడోది, పార్టీలో ఐక్యత సాధించాలి. నాలుగోది, యువతకు ఉద్యోగాల విషయంలో మాటలు కాదు చేతలు చూపాలి. చివరిగా ఐదోది, ప్రజలతో సంబంధాలు పునరుద్ధరించుకోవాలి. నేరుగా వాళ్ల దగ్గరికే వెళ్ళాలి. అంటే ప్రతి వర్గానికి వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాలి. యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగమేళాలు, మహిళలకు స్వయం సహాయక బృందాల బలోపేతం, దళితులకు దళిత బంధు లాంటి పథకాలు సరిగ్గా చేరడం, రైతులకు పంట కొనుగోలు, నీటిపారుదల సమాచారం అందించడం. అయితే ఇవన్నీ చేసేటప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారం విషయంలో చాలా బాధ్యతగా ఉండాలి. వాళ్ల అనుమతి లేకుండా డేటాను వాడటం వాళ్ల గోప్యతకు భంగం కలిగించడం నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇది చట్టపరంగానే కాదు, నైతికంగా కూడా చాలా ముఖ్యం. ముగింపుగా, జనగామ ఎన్నిక మనకు ఏం నేర్పిస్తోంది? పాలన అంతిమ లక్ష్యం ఏంటి? గెలుపోటములు ఒక్కరోజు తేలతాయి, కాని ఆ తర్వాత ప్రతిరోజూ ప్రజల నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలి? అదే అసలైన సవాల్, అదే అసలైన పాలన. మీరు ప్రజలను కేంద్రంగా చేసుకుని పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే, blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai లో లేదా 08042041602 నంబర్కు కాల్ చేసి సంప్రదించండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం